హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిఏ ఇంటర్ అకౌంట్స్ నుంచి హైయర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్స్లో సమ్స్ చూద్దాం. ఆల్రెడీ నేను దీని కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ వీడియో పోస్ట్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు మనం హైయర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్లో సమ్స్ చూద్దాం. Illustration 1. Asha purchased a truck and hire purchase system. As per term, she is required to pay 70,000 down payment, 53,000 at the end of first year, 49,000 at the end of second year, and 55,000 at the end of third year. Interest is charged at the rate of 10% per annum. You are required to calculate the cash price of the truck and interest paid with each installment. మనకి క్వశ్చన్లో డౌన్ పేమెంట్ ఇచ్చారు, ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇచ్చారు అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. క్యాష్ ప్రైస్ కనుక్కోమన్నారు. సో మన అప్రోచ్ వచ్చేసి బ్యాక్వర్డ్ అప్రోచ్. ఎస్టర్డే క్లాస్లో చెప్పాను కదా, క్యాష్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ మూడు ఇచ్చారు, క్యాష్ ప్రైస్ ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు బ్యాక్వర్డ్ అప్రోచ్ ప్రొఫార్మా ఎలా ఉంటుందో చూద్దాం. డేట్ లేదా నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, బ్యాలెన్స్ డ్యూ అట్ ద ఎండ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంది ఇంకా అనేది. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్, టోటల్ అమౌంట్ డ్యూ బిఫోర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేయకముందు ఎంత పే చేయాల్సి ఉంటుందో ఆ అమౌంట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్, బ్యాలెన్స్ డ్యూ అట్ ద బిగినింగ్లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, నథింగ్ బట్ క్యాష్ ప్రైస్. మనం ఎండ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ బ్యాలెన్స్ డ్యూ అట్ ద ఎండ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ని ఏ అనుకుంటే ఇన్స్టాల్మెంట్ అమౌంట్ బి అవుతుంది. టోటల్ అమౌంట్ డ్యూ బిఫోర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ పే చేయకుండా టోటల్ అమౌంట్ కోసం మనం ఏ ప్లస్ బి చేస్తే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చేసి మనం బ్యాక్వర్డ్ అప్రోచ్ కాబట్టి సి డివైడెడ్ బై 110 into 10. నెక్స్ట్ బ్యాలెన్స్ డ్యూ అట్ ద బిగినింగ్ వచ్చేసి ఈక్వల్స్ టు సి మైనస్ డి. సో క్యాష్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బ్యాక్వర్డ్ అప్రోచ్, క్యాష్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ప్రొఫార్మా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం సమ్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 53,000 అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, 49,000 at the end of second year and 55,000 at the end of third year చెప్పారు. ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ అప్రోచ్ కదా క్యాష్ ప్రైస్లో. సో మన థర్డ్ ఇయర్ పేమెంట్ వచ్చేసి 55,000. సో 55,000 బ్యాక్వర్డ్ అప్రోచ్ కాబట్టి థర్డ్ ఇయర్ పేమెంట్ 55,000. సారీ, బ్యాలెన్స్ డ్యూ అట్ ద ఎండ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత ఎంత ఉంటుంది. థర్డ్ ఇయర్లో మనం ఇన్స్టాల్మెంట్ పే చేసాము అంటే ఇంకా మన దగ్గర ఏమి ఉండదు కదా, సో నిల్. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి 55,000 ఇక్కడ పే చేసిన తర్వాత అమౌంట్. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ 55,000. మనకి టోటల్ అమౌంట్ డ్యూ బిఫోర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేయకముందు టోటల్ అమౌంట్ ఎంత ఉంటుంది అంటే ఏ ప్లస్ బి. సో ఏ నిల్ 55,000, సో 55,000. ఇంట్రెస్ట్ 55,000 110 to 10 5,000. బ్యాలెన్స్ డ్యూ అట్ ద బిగినింగ్, బ్యాలెన్స్ అనేది బిగినింగ్లో మనం
స్టార్టింగ్లో ఎంత ఉంటుంది మన దగ్గర బ్యాలెన్స్? నథింగ్ బట్ థర్డ్ ఇయర్లో క్యాష్ ప్రైస్ సి మైనస్ డి. ఇన్స్టాల్మెంట్ అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? క్యాష్ ప్రైజే కదా. సో 50,000 క్యాష్ ప్రైస్. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఎంత బ్యాలెన్స్ ఉంది? ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత 50,000 ఉంది ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత. సో 50,000 బ్యాలెన్స్ అనేది ఉంది. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మనకి ఇచ్చారు. సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 49,000. సో 49,000. ఇప్పుడు టోటల్ అమౌంట్ టోటల్గా అమౌంట్ ఎంత ఉంది? బిఫోర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ పే చేయకముందు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇది. క్యాష్ ప్రైస్ అనేది ఇంత ఉంది డ్యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 50,000 ప్లస్ 49,000, 99,000. సేమ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. 99,000లో నుంచి 9,000 తీసేస్తే 90,000 క్యాష్ ప్రైస్ సెకండ్ ఇయర్లో. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి మన దగ్గర ఎంత ఉంటుంది బ్యాలెన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్? 90,000. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత ఇచ్చారు? 53,000 అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. టోటల్ అమౌంట్ డ్యూ బిఫోర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ పే చేయకముందు టోటల్ అమౌంట్ ఎంత ఉంది? 90,000 ప్లస్ 53,000, 1,43,000. ఇంట్రెస్ట్ 1,43,000 డివైడెడ్ బై 110 into 10, 13,000. 1,43,000లో 13,000 తీసేస్తే బ్యాలెన్స్ డ్యూ అట్ ద బిగినింగ్ ఎంత బ్యాలెన్స్ ఉంటుందో వస్తుంది 1,30,000. సో 1,30,000 అనేది టోటల్ క్యాష్ ప్రైస్. ఆల్రెడీ డౌన్ పేమెంట్ పే చేశారు 70,000. 1,30,000 ప్లస్ 70,000 టోటల్ 2 lakhs క్యాష్ ప్రైస్. సో ప్రొఫార్మా మీకు అర్థమైతే ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఫస్ట్ డేటా లేదా నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ డ్యూ అట్ ది ఎండ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ పే చేసిన తర్వాత ఎంత బ్యాలెన్స్ ఉంది? మనం క్యాష్ ప్రైస్ కనుక్కోవాలంటే బ్యాక్వర్డ్ అప్రోచ్ వెళ్ళాలి. బ్యాక్వర్డ్ అప్రోచ్లో మనం లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఎండ్కి ఎంత ఉంటుంది అంత పే చేసేస్తాం కాబట్టి నిల్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్. మనం థర్డ్ ఇయర్లో ఎంత ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేయాలి అని ఆ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మళ్ళీ మన దగ్గర ఏముందో యాడ్ చేసుకునేస్తే బ్యాలెన్స్ డ్యూ అట్ ద ఎండ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ మనకి టోటల్ అమౌంట్ డ్యూ బిఫోర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. ఈ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పే చేయకముందు ఎంత ఉంది తెలుసుకోవడానికి మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్లో ఇంట్రెస్ట్ని తీసేస్తే మనకి బ్యాలెన్స్ డ్యూ అట్ ద బిగినింగ్ ఎంత ఉందో వస్తుంది. సో బ్యాలెన్స్ డ్యూ అట్ ద బిగినింగ్ వచ్చేసి థర్డ్ ఇయర్లో 50,000. అదే బ్యాలెన్స్ డ్యూ అట్ ద ఎండ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అనే సెకండ్ ఇయర్లో 50,000 బ్యాలెన్స్ డ్యూ అట్ ద ఎండ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత మన దగ్గర ఉన్న బ్యాలెన్స్. నథింగ్ బట్ క్లోజింగ్ ఓపెనింగ్ లాగా. సో ఇలా చేస్తే మనకి ఫైనల్గా క్యాష్ ప్రైస్ వస్తుంది. ఆ క్యాష్ ప్రైస్కి డౌన్ పేమెంట్ యాడ్ చేస్తే టోటల్ క్యాష్ ప్రైస్ అనేది వస్తుంది. సో క్యాష్ ప్రైస్ ఇవ్వనప్పుడు ఇంట్రెస్ట్, డౌన్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్ ఇచ్చినప్పుడు బ్యాక్వర్డ్ అప్రోచ్ ఎలా చేయాలో చూసాం కదా. నెక్స్ట్ సమ్స్ చూద్దాం. మనం ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం కదా క్యాష్ ప్రైస్ని క్యాల్కులేట్ చేయడానికి 2 types చేయొచ్చు అని. యాన్యుటీ టేబుల్ని యూజ్ చేసి యాన్యుటీ టేబుల్ని యూజ్ చేయకోకుండా. ఇప్పుడు మనం
యాన్యుటీ టేబుల్ యూజ్ చేయకోకుండా చేసాము. మనం ఇంకొక సమ్ యాన్యుటీ టేబుల్ని యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. యాన్యుటీ టేబుల్ని యూజ్ చేసేటప్పుడు ఫార్ములా వచ్చేసి క్యాష్ ప్రైస్కి డౌన్ పేమెంట్ ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. On 1st April 2001, a manufacturing company buys on hire purchase system a machinery for 90,000 payable by 3 equal annual installments. Combining principal and interest, the rate of interest was 5% per annum. Calculate the amount of cash price and interest. Assume that the present value of an annuity of 1 rupee for 3 years at 5% interest is 2.723. హైర్ పర్చేస్ సిస్టంలో ఒక మిషన్ని పర్చేస్ చేశారంట. ఆ కాస్ట్ వచ్చేసి 90,000. అది 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో పే చేస్తారు అన్నారు. 30,000 30,000 30,000. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5%. ఇప్పుడు మనం క్యాష్ ప్రైస్ యాన్యుటీ టేబుల్ని యూజ్ చేసి చేయాలి. ఇక్కడ ఇచ్చారు, అజ్యూమ్ దట్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఆఫ్ 1 రూపీ ఫర్ 3 years. అంటే 1 రూపీ పే చేస్తారు 3 yearsకి అని. ఇప్పుడు మనం క్యాష్ ప్రైస్ చూద్దాం. క్యాల్కులేషన్ 3 ఇన్స్టాల్మెంట్స్ కదా, అంటే 30,000 ఈచ్ ఇన్స్టాల్మెంట్. మనకి అక్కడ 1 రూపీ పెయిడ్ ఫర్ 3 years అన్నారు. ఇంట్రెస్ట్ ఎంత? 2.723. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. సో మనం ఈ 30,000ని ప్రజెంట్ వాల్యూలోకి తేవాలి అంటే మల్టిప్లై చేయాలి. 2.723. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 30,000 ఫర్ 3 years. 3 yearsకి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 30,000 ఎంత? 81,690. నార్మల్గా అయితే 90,000 కదా 3 yearsకి. ప్రజెంట్ వాల్యూలోకి మనం తెస్తున్నాం కాబట్టి దాని వాల్యూ ప్రజెంట్ ఎంత? 81,690. మనం అనదర్ వేలో క్యాష్ ప్రైస్ని యాన్యుటీ ఫార్ములాని యూజ్ చేసి చేయొచ్చు. ఫార్ములా వచ్చేసి 1 + r హోల్ పవర్ n మైనస్ 1 r ఇంటూ 1 + r హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు, 5%. సో 5 డివైడెడ్ బై 100 హోల్ పవర్ n, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్కి? 3 years కదా, -1. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5 డివైడెడ్ బై 100 5%, 1 + r హోల్ పవర్ n 3 years ఇంటూ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ 30,000. సో క్యాల్కులేట్ చేస్తే క్యాష్ ప్రైస్ వచ్చేసి 81,697. మనకి ఇక్కడ ఇందాక 690 వచ్చింది, ఇక్కడ 7 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ 7ని మనం నోట్ రాసేయాలి. ఏమని? అప్రాక్సిమేషన్ అని. సో ఇలా ఫార్ములాని యూజ్ చేసి క్యాల్కులేట్ చేయాలి. క్యాష్ ప్రైస్ ఎలా క్యాల్కులేట్ చేయాలో చూసాం కదా. బ్యాక్వర్డ్ అప్రోచ్ మెథడ్ చూసాము. ఇప్పుడు ఈక్వేషన్ మెథడ్ ఎలానో చూద్దాం. ఈక్వేషన్ మెథడ్ మనం ఐసీఏ మెటీరియల్లో చెప్పలేదు. ఈక్వేషన్ మెథడ్ ఎప్పుడు వస్తుందంటే క్యాష్ ప్రైస్ ఇవ్వనప్పుడు, అలాగే ఇంట్రెస్ట్ కూడా ఇవ్వనప్పుడు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బీకి కార్ని సేల్ చేశాడు హైర్ పర్చేస్లో సిస్టంలో. బి వచ్చేసి డౌన్ పేమెంట్ పే చేశాడు 1,000 రూపీస్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 1,040, సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 960, థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసి 880. మనకి క్యాష్ ప్రైస్ ఇవ్వలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. సో ఈ టైంలో మనం ఏమని అజ్యూమ్ చేసుకోవాలంటే క్యాష్ ప్రైస్ అలాగే ప్రతి ఇన్స్టాల్మెంట్లో ప్రిన్సిపల్ ఈక్వల్గా తీసుకోవాలి.
సో ప్రతి ఇన్స్టాల్మెంట్లో క్యాష్ ప్రైస్ని పీగా అజంప్షన్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఐగా అజ్యూమ్ చేసుకోండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకి క్యాష్ ప్రైస్ పి ప్లస్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనం ఐ అనుకున్నాం కదా, మొత్తం 3 years కదా, 3i. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత 1040. అలాగే సెకండ్ క్యాష్ ప్రైస్ ప్లస్ 2i = 960. థర్డ్ ఇన్స్టాల్మెంట్ క్యాష్ ప్రైస్ ప్లస్ ఇంట్రెస్ట్ = 880. ఈ 3 ఈక్వేషన్స్ మనము యూస్ చేసి 1 2 లేదా 2 3 లేదా 3 1 యూస్ చేస్తే మనకి సాల్వ్ చేస్తే మనకి క్యాష్ ప్రైస్ అలాగే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను 1 3 తీసుకునేసి సాల్వ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ p + 3i = 1040. థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి p + i = 880. 2i = 160, ఇంట్రెస్ట్ = 80. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే p + i = 80 = 880. సో 800 అనేది క్యాష్ ప్రైస్. మనం 3 yearsకి కాబట్టి 3 ఇన్స్టాల్మెంట్స్కి కాబట్టి 800 × 3, ఇది 1 yearకే మనం క్యాల్కులేట్ చేసాము 2400. అలాగే డౌన్ పేమెంట్ కూడా 1000 పే చేశారు కాబట్టి +1000 డౌన్ పేమెంట్. సో టోటల్ క్యాష్ ప్రైస్ వచ్చేసి 3400 టోటల్ క్యాష్ ప్రైస్. క్యాష్ ప్రైస్ ఇంట్రెస్ట్ ఇవ్వనప్పుడు ఇలా క్యాల్కులేట్ చేయాలి. ఓకే, 2 మెథడ్స్ చూసాము. ఒకటేమో బ్యాక్వర్డ్ అప్రోచ్, ఇంకోటి ఈక్వేషన్ మెథడ్. నెక్స్ట్ ఐఆర్ఆర్ మెథడ్ ఎలా చేయాలో చూసే ముందుగా ఒక సమ్ని చూద్దాం. Om Limited purchased a mission on hire purchase basis from Kumar Machinery Company Limited on the following terms: cash price 80,000 down payment at the time of signing the agreement 21,622, 5 annual installment 15,400, the first to commence at the end of 12 months from the date of down payment. Rate of interest 10%. You are required to calculate total interest and interest included in each installment. ఈ సమ్లో మనకి క్యాష్ ప్రైస్ ఇచ్చారు, డౌన్ పేమెంట్ ఇచ్చారు, ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. సో అన్నీ ఇచ్చారు. బట్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారంటే టోటల్ ఎంత ఇంట్రెస్టో క్యాలిక్యులేట్ చేయమన్నారు. అలాగే ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ ఎంత ఇంక్లూడ్ అయిందో క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో, అలాగే ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ ఎంత ఇంక్లూడ్ అయిందో చూద్దాం. క్యాష్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 80,000 ఇచ్చారు. డౌన్ పేమెంట్ ఎంత పే చేశారు? 21,622. డౌన్ పేమెంట్ పే చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉంది? 58,378. ఇప్పుడు ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేద్దాం. డౌన్ పేమెంట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఏముండదు కదా. క్యాష్ ప్రైస్ వచ్చేసి ఈచ్ ఇన్స్టాల్మెంట్లో 21,622 ఈ సిచ్యువేషన్లో. ఇప్పుడు ప్రతి ఇన్స్టాల్మెంట్లో క్యాష్ ప్రైస్ అలాగే ఇంట్రెస్ట్ని చూద్దాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో చూద్దాం. 58,378 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. సో 10/100 చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లోది 5,838. అలాగే 5 ఇన్స్టాల్మెంట్స్ వచ్చేసి ప్రతి ఇన్స్టాల్మెంట్ 15,400 ఇన్స్టాల్మెంట్ అమౌంట్. సో ఫస్ట్ ఇయర్ 15,400 ఇంట్రెస్ట్ తీసేస్తే 5,838 మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్న క్యాష్ ప్రైస్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ క్యాష్ ప్రైస్ మనం లెస్ చేస్తే ఈ అమౌంట్లో నుంచి మనకి సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ
చేస్తే మనకి 48,816 బ్యాలెన్స్ డ్యూ ఆఫ్టర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత బ్యాలెన్స్ అనేది ఇంత ఉంది. ఇంట్రెస్ట్ రేట్ అప్లై చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే 15,400లో నుంచి మనం ఇంట్రెస్ట్ని తీసేస్తే మనకి క్యాష్ ప్రైస్ వస్తుంది. మళ్ళీ మనం ఈ క్యాష్ ప్రైస్ని మనం లెస్ చేస్తే కనుక ఇంట్రెస్ట్లో నుంచి అదే టోటల్ అమౌంట్లో నుంచి లెస్ చేస్తే కనుక మనకి బ్యాలెన్స్ డ్యూ ఆఫ్టర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. మనకి ఈ క్యాష్ ప్రైస్ అనేది మన టోటల్ అమౌంట్లో నుంచి లెస్ చేస్తే కనుక మనకి బ్యాలెన్స్ డ్యూ ఆఫ్టర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ బ్యాలెన్స్ డ్యూ ఎంత ఉందో వస్తుంది. మళ్ళీ దీని మీద రేట్ అప్లై చేస్తే 10% మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ఇన్స్టాల్మెంట్ అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ని తీసేస్తే మనకి క్యాష్ ప్రైస్ వస్తుంది. అలాగే థర్డ్ ఇయర్లో క్యాష్ ప్రైస్ లెస్ చేస్తే టోటల్ అమౌంట్లో నుంచి థర్డ్ ఇన్స్టాల్మెంట్ బ్యాలెన్స్ డ్యూ అని వస్తుంది. దీనికి మనం రేట్ అప్లై చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ఇన్స్టాల్మెంట్లో నుంచి ఇంట్రెస్ట్ని తీసేస్తే క్యాష్ ప్రైస్ వస్తుంది. మళ్ళీ ఫోర్త్ ఇయర్లో కూడా మనం క్యాష్ ప్రైస్ని లెస్ చేస్తే 12,728ని మనకి ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ డ్యూ వస్తుంది. దీనికి రేట్ అప్లై చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇన్స్టాల్మెంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తే మనకి క్యాష్ ప్రైస్ వస్తుంది. అలాగే ఫిఫ్త్. సో ఫైనల్కి ఇంకా మన దగ్గర ఏం డ్యూ ఉండదు, అంతా పే చేసేస్తాం. సో టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 18,622, క్యాష్ ప్రైస్ 80,000. ఆల్రెడీ క్యాష్ ప్రైస్ మనకి క్వశ్చన్లోనే ఇచ్చేశారు. మనం టోటల్ ఇంట్రెస్ట్ని ఇంకొక విధంగా కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. ఎలా అంటే డౌన్ పేమెంట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్లో నుంచి మనం క్యాష్ ప్రైస్ తీసేస్తే మనకి టోటల్ ఇంట్రెస్ట్ వస్తుంది. డౌన్ పేమెంట్ ఎంత? 21,622. ఇన్స్టాల్మెంట్ అమౌంట్స్ ఎంత? ప్రతి ఇయరు 15,400 × 5 మైనస్ క్యాష్ ప్రైస్ 80,000. సో టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 18,622. సో మనం టోటల్ అమౌంట్లో నుంచి డౌన్ పేమెంట్ తీసేసిన తర్వాత మనకి బ్యాలెన్స్ డ్యూ ఆఫ్టర్ డౌన్ పేమెంట్ వస్తుంది. దీనికి మనం రేట్ అప్లై చేసి ప్రతి ఇయర్ ఇన్స్టాల్మెంట్ నుంచి ఆ ఇంట్రెస్ట్ని తీసేస్తే మనకి క్యాష్ ప్రైస్ వస్తుంది. సో ఇలా ప్రాసెస్ చేస్తే మనకి ఫైనల్గా ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ తెలుస్తుంది, అలాగే టోటల్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐఆర్ఆర్ మెథడ్, డిఫరెంట్ టైప్స్ జనరల్ ఎంట్రీస్, రీపోజిషన్ అప్పుడు ఇంకా డిఫరెంట్ టైప్స్ సమ్స్ మళ్ళీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.